ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్. అందరూ ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. ఆనందం ఉంటారు. బయట వచ్చినప్పుడు ఆనందానికి ఉన్న సన్నివేశాలన్నీ బయట జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా. నామానికి వందనాలు. ఈ పగటి వేళ 3వ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు సహవాసంలో ఉండి తీరడానికి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కల్పించినందుకు దేవుని పేరట వందనాలు తెలియపరుచుతున్నాం. మొదటిగా వేదికను అలంకరించిన దేవుని యొక్క దాసులైన అభిషేక్తులైన దేవుని యొక్క దాసులు బట్టి ప్రత్యేకంగా వందనాలు. గోపి పాస్టర్ గారు, రూబెన్ పాస్టర్ గారు, ప్రభా పాస్టర్ గారు, ఆనంద్ పాస్టర్ గారు, నా తర్వాత వాక్యం బోధించినటువంటి పాస్టర్ గారు, అదే రీతిగా వచ్చి కూర్చున్న సంఘ బిడ్డలకు అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకున్నాను చివరి రోజు కాబట్టి చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరూ సైలెంట్ గా కూర్చున్నారు. ఏమైందో నాకు తెలియదు, కానీ ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడేట నిమిత్తం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఒక 2 వాక్యాలు మనం చదువుతాం. లూకా సువార్తల పుస్తకం కానీ 7వ అధ్యాయం 11, 12, 13 3 వచనాల వరకు 2 శబ్దంతో చదవండి. వెంటనే ఆయన నయీన్ అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడి కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయించున్న వారు నిలిచిరి. చాలు, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. చదివిన వాక్య భాగం దేవ ఇక్కడ కూర్చున్న జనాలకి దేవ అంది తీరడానికి ఆత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా దీవెన కల్పించి తీరేందుగా సౌకర్యంతో ఇచ్చేమని కూర్చున్నాం. మాట్లాడేది మీరేవుడు తీరాలి. దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరిపించమని కూర్చున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్న పరమ తండ్రి, ఆమేన్. ఈ మనం చదివిన ఈ వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో తలంపు కలగ చేసిన కొన్ని మాటలు చెప్పి త్వరగా కూర్చోవాలని కూర్చున్నాను. ఈ నగరం గురించి అక్కడ చెప్తున్నది. నాయన్ అన్న నగరం గురించి బైబిల్ అక్కడ ప్రస్తావించినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఈ లూకా సువార్త రాసింది లూకా అని చెప్పబడిన ఒక వైద్యుడు ఇంకొక వైద్యుడిని పరిచయం చేయడానికి ఈ పుస్తకాన్ని రచించినట్టుగా మనకి కనబడుతున్నది. లూకా ఒక వైద్యుడు, లూకా ఇంకొక వైద్యుడిని పరిచయం చేస్తున్నాడు. ఆ వైద్యుడి పేరు యేసుక్రీస్తు. లూకా వైద్యుడు మనుషులు జీవించి మరణించారని ప్రస్తావించినప్పుడు యేసయ్య అన్న వైద్యుడు మరణించిన దానిని జీవింపజేసేటట్టుగా ప్రస్తావించిన వైద్యుడు ఆయన. నాతో రాలేదనుకుంటా. ఈ లోకంలో ఉన్న వైద్యులందరూ కూడా బతుకున్న దానిని చచ్చిపోయిందని రుజువు చేసేటప్పుడు నా యేసయ్య వైద్యులకు వైద్యుడాయను, చచ్చిన దానిని జీవింపజేసేటట్టుగా ఒక మంచి వైద్యుడు మనకి దొరికినందుకు దేవునికి స్తోత్రం. ఈ వైద్యుడు నీ ఇంటికి వస్తే నీ జీవితంలో ఉన్న రోగానికి పరిహారం జరిగి తీరుతుంది. నీ మానసిక విషయానికి పరిహారం జరిగి తీరుతుంది. ఈ జీవిత స్థితిగతులు అన్నింటిలో కూడా ఈ యేసయ్య వైద్యుడిగా ఏం చేయగలుగుతారు? అద్భుతాలను చేయగలిగేటప్పుడు. ఈ నగరం గురించి మనం చదివేటది. నగరానికి పేరు నాయన్ అని చెప్పబడుతున్నది. నాయన్ అన్న పదానికి అర్థం మానోహరిత చెందినది, అందం చెందేది, శ్రేష్టత చెందేది. కానీ ఆ నగరానికి అడుగు పెట్టినప్పుడు యేసయ్యకి కనబడింది అపశకునం చెందినది. అర్థం కాలేదు. అందరూ అపశకునం కనిపించేటప్పుడు తప్పుకుపోతారు. నా యేసయ్య అపశకునం కనిపించేటప్పుడు దానిని శకునంగా మార్చుకునేది. నేను ఈ దేవుడిని సేవించి తీరేది. ఒక శవం ఎదురు పడడం అపశకునం, కానీ ఆ శవాన్ని జీవింపజేసేది ఇది శవం కాదు, బతుకుతున్న ప్రాణి, ఈరోజు జీవం ప్రవహించుతున్నదని అపశకునాన్ని శకునంగా మార్చినాడు. హల్లెలూయా. యేసయ్య నగరానికి అడుగు పెట్టేసరికి మనకి కనబడుతున్నది ఆశ లేనిది కనబడుతున్నది, నిరీక్షణ లేనిది కనబడుతున్నది. కానీ నిరీక్షణ లేని దానిని ఏం చేశారు? నిరీక్షణకు ఆధారవుతున్న యేసయ్య ఆశీర్వాదంగా మార్చినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడిన మాటలు మనం చదవగలిగి తీరితే ఒక విధవరాలు గురించి రాయబడి ఉన్నది. ఆ విధవరాలు ఏమైపోయింది? నిరుత్సాహం చెందిన ప్రక్రియలోకి తన జీవితం మారి తీరింది. ఈ ఉపవాస ప్రార్థన కోరికలో నీవు నిరుత్సాహం చెంది ఈ పక్కకి వెళ్ళక్కడ కూర్చున్నావా? నీకు ఉత్సాహం ఇచ్చి తీరడానికి యేసయ్యను నిలిచి పంపించి తీరుతా. ఆయన నీ జీవితానికి వచ్చి తీరితే చచ్చిన పరిస్థితి జీవం చెంది తీరుతుంది. చచ్చి సవం కొట్టే అయిపోయిన దానిని ఆయన పునర్జీవన పరుచుకొని జీవితం బాగుపరుచుకోగలిగి తీరుతాడు. అందుకే యేసయ్య నీ నిరుత్సాహంలో ఏం చేసే దేవుడు? దూరపరిచే దేవుడిగా మనకు ఆ వాక్యాలు చదివినప్పుడు కనిపించి తీరుతున్నది. అక్కడ నా విధవరాలకున్న ఏకైక కుమారుడు ఏమైపోయాడు?
చచ్చిపోతేనే అసలు రంగు బయటకు వచ్చేది. ఒక విషయం ఏంటంటే చచ్చిపోతేనే ఎంతమంది మనకి దగ్గర వస్తున్నారు, ఎంతమంది మనకు దూరం వస్తున్నారు మనకు అర్థమై తీరేది. అన్ని చావుకు ముగించిపోయేటప్పుడు ఈ చావు జరిగిన ఈ వ్యక్తి దగ్గరికి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి యేసయ్య వచ్చినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. నేను యేసయ్యకి సేవించి తీరడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ అన్ని దేవుళ్ళ దగ్గరికి వెతికి వెళ్ళాల్సి వచ్చినది, కానీ నేను సేవించే యేసయ్య నన్ను వెతికి వచ్చిన దేవుడు. ఒక శవం దగ్గర ఎత్తుకొచ్చిన దేవుడు, ఒక ఏడ్చున్న తల్లి దగ్గరికి దగ్గరికి వచ్చిన దేవుడు, అపశకనం చెందిన ఒక నగరం దగ్గరికి వచ్చిన దేవుడు. ఇట్లాంటి దేవుడు యేసయ్యకి తప్ప ఇంకొక్కడు లేడు. అందుకే ఆ నగరానికి వచ్చినప్పుడు ఆయనకి కనిపించిందో తెలుసా? ఒక చచ్చిపోయిన కుమారుడు వస్తున్నాడు. అవతల పక్క నుంచి చచ్చిపోయిన ఏకైక కుమారుడు, యువతల పక్క నుంచి దేవునికి ఉన్న ఏకైక కుమారుడు. ఇద్దరు కుమారుడు కలిస్తే కొన్ని అద్భుతాలు స్వరించడంగా జరిగి తీరుతాయి. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలకు నీవు చచ్చిన స్థితిగతిలో ఉంటే యేసయ్య సజీవుడైన దేవుని కుమారుడుగా నీ ముందుకు వస్తే చచ్చిన నీ కుమారుడు నిలుస్తాడు, చచ్చిన నీ పరిస్థితి నిలుస్తుంది, చచ్చిన నీ స్థితిగతుల్లో ఏమవుతుంది? చలనం ప్రారంభించబడి ఉంటాడు. అందుకే ఈ విధవరాలన్న ఈ అమ్మని ఎవరు కూడా ఏం చేయట్లేదు, ప్రోత్సహించి తీరట్లేదు, ధైర్యపరచట్లేదు, ఎవరు కూడా ఆమెను సమాధానపరచట్లేదు. కారణం ఏంటో తెలుసా? అందరూ త్వరగా తిరిగి ఈ కుర్రాన్ని ఏం చేసేయాలి? సమాధి కార్యక్రమం చేస్తే ఎంత త్వరగా పని చేయకపోవాలి, కానీ ఆ సమాధి కార్యక్రమాన్ని ఆపేసిన దేవుడు నా యేసు. సమాధి కార్యక్రమాలు అన్ని కూడా ఏం చేయగలుగుతాడు? ఆయన అడ్డుపరచగలిగి తీరుతాడు, ఆపగలిగి తీరుతాడు. ఆ సమాధి కార్యక్రమం ఆగాలంటే ఏం చేయాలి? సమాధి లెగిస్తే చాలు. అర్థం కాలేదు. హలో, ఈయన పగటి వేళ తెలుసుకొని తీరాలి. కొన్ని సమాధి కార్యక్రమం ఆగాలంటే సవాల్ లెగిస్తే చాలు. ఒక విషయం ఏంటో సవాల్ లెగించిన మనుషులు పారిపోలేదు, సవాల్ లెగించిన మనుషులు ఏం చేయలేదు. ఇదే నా యేసయ్యకు నా ప్రత్యేకత. మిగతా వాళ్ళందరూ కూడా సవాల్ని లేకపోతే ఓనాడు భూతం వచ్చింది, దెయ్యం వచ్చింది, పిశాచం వచ్చింది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అదే చెప్పండి, నాకు ఆకలి తినడానికి ఏమైనా పెట్టండి. ఏకైక కుమారుని యేసయ్య ఏం చేశారు? లేపినట్టుగా బైబిల్ అక్కడ బయలుపరిచినట్టుగా. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్న మాట, ఆ విధవరాలను నిరుత్సాహం చెందింది. ఆర్థికంగా సహాయం చేయడానికి ఎవరు లేరు, మానసికంగా సహాయం చేయడానికి ఎవరు లేరు, శారీరకంగా సహాయం చేయడానికి ఎవరు లేరు. కానీ ఒకడు వస్తున్నాడు, ఇదిగో పట్టణ గమని లోపలికి వెళ్తున్నట్టు ఆయన పేరు యేసు. యేసయ్యకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? సమాధానం కలిగిన వాడు, సమాధానం అప్పగించిన వాడు, జీవితాన్ని బాగుపరిచిన వాడు, చచ్చిన దానిని పునర్జీవపరిచిన వాడు, నీ జీవిత స్థితిగతులను కన్నీరును తుడిచేవాడు, నీ జీవిత పరిస్థితులు నీకు చేయూతనిచ్చేవాడు, నీ తోడుగా నిలబడిన వాడు. అది మీరెందుకు యేసయ్య సేవిస్తున్నా? నాకు నేను యేసయ్యకి సేవించి అందరూ వదిలేటప్పుడు చెయ్య పట్టుకున్న యేసయ్య, ఏడ్చేది చూసేటప్పుడు నవ్వేటప్పుడు ఆయన మాత్రం ఆ ఏడుపుని చూసి కన్నీరును తుడిచేసేవాడు. ఏం చేసింది? గత కాలంలో భర్త కోసం ఏడ్చింది, అప్పుడు ఎవరు కన్నీరు తొడవడానికి రాలే. బాగా చెవులు ఆలకించి వినాలి. ఏంటిది? కన్నీరు తొడవడానికి మనిషిని అద్దెకి పెట్టుకున్నాం అనుకో, ఆ డబ్బులు రేపో పడుగుతాడు. అర్థం కాదు. నీ కన్నీరు తొడవడానికి మనిషిని అద్దెకి పెట్టుకున్నాం అనుకో, అన్ని పీక పిసికేసి నీ ఆస్తి మొత్తం రాసి తీసుకెళ్ళిపోతాడు. అర్థం కాలేదు. ఈ రోజు నువ్వు సినిమా చూసేప్పుడు కన్నీరు కాస్తున్నావే, అదే సినిమా నీ జీవితం నాశనం చేసి తీరుతుంది. నీ అమ్మ నాన్న నీ కన్నీరు తుడుతారు అనుకుంటారే, అదే నీ గొంతు పిసికేసే నేను బయటికి తోటి ధన్యవాదాలు. కానీ యేసయ్య ఎట్లాంటి కాదు. నీ కన్నీరు వస్తే ఆయన ఏం చేసే దేవుడు? కన్నీరు తుడిచే దేవుడు, కన్నీరు ఆపే దేవుడు, అందుకే మేము చెప్తున్న మాట, నీ ఏడుపులు ఏమై ఉన్నది, నీ అశ్రుతులం, నీ కంటి నుంచి పడుతున్న ఒక్కొక్క కన్నీరు దేవుడు ఎక్కడ పెట్టారో రాస్తుంది. అందుకే మా దేవుడికి ఒక రక్తమే అక్కడ కన్నీరు కావాలి. ఇందాక పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ గారు అన్న ప్రార్థన కావాలి. ప్రార్థనలో ఏముండి తీరాలి? కన్నీరు ఉండి తీరాలి. కన్నీటి ప్రార్థన ఏం చేయగలిగి తీరుతారు, కొన్ని విడుదలను చేసుకోగలిగి తీరుతారు. విషయాలు బట్టి వేడుస్తున్నావు కదా, ఎవరికి తెలియట్లేదు, ఎవరు దాని విషయంలో ఏం చేయాలి, కానీ నేను చెప్పగలిగి తీరుతాను. దయ కనిపించి తీరేంతటిగా ఒకడు నాయన నగరానికి అడుగు పెట్టినట్టుగా ఈ జీవితంలో పదకొండు అడుగు పెట్టి తీరడానికి సమయం పెట్టబడి ఆయన నీ కన్నీరు ఏం చేస్తాడు? ఆశ్చర్యం కలిగిన మాట, ఈ విధవరాలు అక్కడ ఏడవడమే మాత్రమే చేసింది కానీ ప్రార్థన చేయడం కానీ మాట్లాడడం కానీ ఏం చేయలేదు. ఆమె కన్నీరు ఏం చేసింది? యేసయ్యకు జవాబునిచ్చి తీరింది. ఈ పగటి కొన్ని కన్నీటి విషయాలకు దేవుడు జవాబిచ్చి తీరుతాడు.
ఈ కన్నీటి పైన దేవుడు స్పందించే దేవుడు. కన్నీరు చూస్తే ఆయన దాటిపోయేవాడు కాదు, ఆగిపోయేవాడు. అందుకే అందరికి శాడిజం అన్న స్పిరిట్ ఉంది. శాడిజం అంటే తెలుసా? పక్కన ఉన్నోడు ఏడితే బాధపడితే నవ్వేవాడు. దాన్ని సైకాలజీ భాషలో చెప్పేది శాడిజం, శాడిస్ట్ అంటారు. అందుకే కదా కొంత పురుషులు తయారయ్యారు. భార్య 2 బాధితే తప్ప నాయన నీలో దూరింది శాడిజం ఆత్మ. నాతో లేరు అనుకో, నాకు సపోర్ట్ చేస్తారు. మీరు దెబ్బలు కాయడానికి నేనేం చేయలేదు. అదో నువ్వు మగాడివే, కొట్టాలన్నంత దమ్ము బలుపు ఉంటే నీకు బలం సరిపడేటట్టుగా 2 కొట్టు. ఆ 2 నేను తంతాను, హాస్పిటల్కి వెళ్తావు, పోగొడతావు. అర్థం కాలేదు. అందుకే దాంపత్య జీవితంలో ఏమి ఉండకూడదు, రెస్లింగ్ ఉండకూడదు, మల్ల యుద్ధం ఉండకూడదు. అర్థం కాలేదు. ఉన్నారు భార్యలు కూడా భర్తలు ఏం చేయకూడదు, కొట్టకూడదు. భర్తలు కూడా భార్యను ఏం చేయకూడదు. ఇరువురు మనుషులే, దేవుని ద్వారా సృష్టించబడి. దేవుడు మమ్మల్ని సృష్టించాడు. నువ్వు నీ భర్తను సృష్టించలేదు, భార్యనే నీ భర్త నువ్వేం సృష్టించలేదు. అప్పుడు నీ కాడి మీద చేయించడానికి ఏం లేదు. అప్పుడు మీరు అడుగుతారు అలాగైతే పిల్లలు కూడా కొట్టకూడదు. పిల్లల్ని కొట్టచ్చని బైబిల్ చెప్తున్నది. పిల్లలు ఏం చేయాలి? మంచి మార్గంలో నడిచి చేయడానికి వారికి ఏం చేయాలి? ఎప్పుడు బదులు ఎక్కేసిన తర్వాత కాదు, చిలిపితనమే. ఆ ప్రైజ్ రాదు. అందరికి అమ్మ నాన్నకి పిల్లలు ఏం చేయడం రాదు, కొట్టడం తెలియదు. నువ్వు కొట్టలేదు అనుకో, ఊరు రెడీగా ఉంటాడు, పోలీసు రాటీతో రెడీ కొట్టి కొట్టి పో చేస్తాడు. లేకపోతే నువ్వు ఇదే చర్చిలో ఇదే ఆదివారంలో ఇలాగే ఒక ఆదివారం రోజు శుక్రవారం అయితే సాక్ష్యం చెప్తే ఏమని, నా బాబు నా మాట వినట్లేదు, పోలీసులు సరే బాధ చేశారు, సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, మేము ప్రార్థన చేయాలి. అందుకే చిలిపి తమ్ముడు పిల్లలను ఏం చేయాలి? సరైన త్రోవలో ఏం చేయాలి? నడిపించుకుని రక్తం వాడాలి, వారిని శిక్షించాలి, వారిని అభ్యాసం చేయాలి, దేవుని యొక్క మార్గంలో నడిచి తీరేందుగా. లేకపోతే జీవితాంతం వారిని ఏమిచ్చి తీరుతారు? ఇక్కడ ఈ అమ్మ దేనికోసం ఏడుతుంది? కుమారుడు చచ్చిపోయాడు, కుమారుడు చేసిన పిచ్చి పనులకు ఏడవాలి. దౌర్భాగ్యం. నీ భార్య నీ పిచ్చి పనులకు ఏడుతున్నదంటే దానికన్నా అసక్తం ఇంకోటి లేదు, దానికన్నా దరిద్రం ఇంకోటి లేదు. అర్థం కాలేదు. మా చెల్లి పెళ్లి చేసుకునేటప్పుడు మా అమ్మ చెప్పిన మాట ఒకే మాట. ఆమెకి నాకు ఇద్దరికి కలిపి కూర్చోబెట్టి చెప్పింది పాఠం. ఏం చెప్పిందో తెలుసా? మన ఇంటికి ఒక అడుగు పెడితే వారి కన్నీరు మన ఇంటి గడపలో ఏం చేయకూడదు. అర్థం కాలేదు. వారి కన్నీరు వారి వేదన ఈ గడప మీద ఏం చేయకూడదు. కారణం ఏంటి? ఆ గడపలో పడిన, ఆ బైబిల్ చెప్తున్నది, గడపలో పడిన రక్తం కేకేసిందంటే కన్నీరు కూడా కేకేస్తుంది. ఈ 10 వేల కొందరు ఏడిపించావుగా, కొందరు కన్నీరు ఏం చేసావు చూచావుగా. ఈ 10 వేల ఆత్మను వదిలేసి కన్నీరు తుడిచే ఆత్మలోకి రోజుగా. అందుకే నేను ఎవరికి తిట్టను, నేను ఎవరికి కొట్టడానికి వెళ్ళను, నేను ఎవరి మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళను, నేను ఎవరికి కన్నీరు కాదు. కారణం ఏంటి? నా యేసయ్య పని చేయలేనప్పుడు నేను ఆ పని చెయ్యలేను. దొంగ యేసయ్య అయితే కొడతాడు, తిడతాడు, బాధ పెడతాడు, అన్ని చేస్తాడు. వాడికి నేను సేవించే యేసయ్య, కన్నీరు తుడిచే యేసయ్య, పరిస్థితికి సహాయం చేసే యేసయ్య, విశ్వాసం లేని ప్రక్రియలో విశ్వాసాన్ని ఇచ్చే యేసయ్య, ఈ రోజు నడిచొచ్చే యేసయ్య, సహాయం చేసే. ఈ కాలంలో దొంగ యేసయ్యలని బోల్డ్ మంది వాక్య పరిచయంలో ఏం చేస్తున్నారు? పేదలకు అందించేస్తున్నారు. అదో రాలేదు. విచారణ చేసుకో. దొంగ యేసయ్య ఇంటికి వచ్చాడా? ఒరిజినల్ యేసయ్య, వాక్యాన్ని చదివించిన యేసయ్య. యేసయ్య వస్తే కొన్ని ఇంటిలోకి అడుగు పెడితే చాలు వారి కన్నీళ్ళు ఆగిపోతాయి, వారి మరణం జీవంగా మారిపోతూ ఉంటాయి, వారి కుమారుడు తిరిగి వచ్చేస్తాడు, మార్పులు వచ్చేస్తాయి. లేకపోతే నువ్వు అమ్ముకున్నది దొంగేసి. అందుకే పౌలు గారు వాక్య పరిచయం సూపర్ గా చెప్తున్నాను. నేను వాక్య పరిచయం చేయలేదు యేసయ్య అంటే అలా కూడా యేసయ్య ఉన్నాడు అన్నమాట. వాక్యం బోధించలేని, వాక్యములో కనబడలేని దొంగ యేసయ్యలు కూడా ఏమన్నా. ఒరిజినల్ యేసయ్యకి దొంగ యేసయ్యకి ఎలా పోల్చేది? ఒరిజినల్ నోటికి దొంగ నోటికి ఎలా తెలిసేది? బ్యాంకింగ్ ఎలాంటి అలా చెప్తారు. దొంగ నోటి అయితే నీ ముఖం ముందే ఏం చేస్తాడు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి యేసయ్య ఒరిజినల్ డూప్లికేటా చక్కగా ఇవన్నీ తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు ఎక్కే చూడండి, నువ్వు ఒరిజినలా డూప్లికేటా? ఓల్డ్ నీ గురించి విన్నాను, డూప్లికేటా ఒరిజినల్ తెలియడానికి ఎక్కడికి రా.
కలిసి కూర్చొని భోజనం చేయాలి, కలిసి కూర్చొని మాట్లాడాలి, కలిసి కూర్చొని సంభాషణ చేసి అప్పుడే. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి కొందరికి డూప్లికేట్ గా చూసుకోవాలి. ఫోటో ప్రేమలో ఉంటాడు, అక్కడ ఎక్కడ బొమ్మల్లో ఒదిగిపోయి ఉంటాడు. ఆయన అది యేసయ్య నువ్వు ఎలా నమ్మేస్తున్నావు? అది కానీ మాట్లాడటం మొదలెట్టే నువ్వేమైపోతావు? మా కుమారి బాగున్నావా పరిగెట్టేస్తాం. హలో, అర్థం కాలేదు. నేను సేవించిన దేవుడు, మాట్లాడే దేవుడు, నీ దగ్గరికి వచ్చే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ పరిస్థితికి తగ్గట్టుగా సహాయం ఇచ్చే దేవుడు. అందుకే దొంగ యేసయ్య వెనకతల కాదు, ఒరిజినల్ యేసయ్య వెనకతల. ఈ ఇంటికి కూడా రాలే, గడప దగ్గరికి వచ్చారు. ఏ ఊరు చెవ గమని వరకు తెలుగు. ఒక విషయం తెలుసుకు తీరాలి, భూమి యొక్క ఊరు. ఈ ఊరి నుంచి ఆ ఊరు ఏది పరలోకమన్న ఊరికి ప్రయాణం అయితే ఏం చేయాలి? ఈ భూమిలో ఉన్న ఊరిలో బతకాలంటే అయితే జన్మించాలి, లేకపోతే సావాలి. జన్మించినోడే ఏం చేస్తాడు? చేస్తాడు. అక్కడ కాదు, జన్మించి ఉండగానే సావాలి, సచ్చి మళ్ళీ జీవించాలి, అక్కడికి మళ్ళీ చచ్చి అక్కడికి వెళ్ళాలి. జన్మించిన వాడు సావాలి. ఎలా సావాలి? పాప విషయంలో చావాలి, దేవుని యొక్క వాక్య వ్యతిరేకతగా ఉన్న విషయాలు అన్నిటి విషయంలో ఏం చేయాలి? చావాలి. అలా చచ్చిన వాటిని ఏం చేయలేదు, దేవుడు చేర్చుకోగలిగి తీరి జీవం నుంచి. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేనే పునరుద్ధానం, నేనే జీవమై ఉన్నా, నేను ఇచ్చిన జీవం నీకు నిత్య జీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధవరాలు యేసయ్యకి సహాయం అడగలే, ఊళ్ళో ఉన్న ఎవరు సహాయం అడగలే, కానీ యేసయ్య కోరుండేది సహాయం చేసేవాడు. ఇచ్చిన యేసయ్య నీ లోపల ఉంటే కోరుండు, నువ్వు పన్నుకెళ్ళి సహాయం చేస్తావు. ఏది సహాయం చేయలేకపోతే నీకన్నా పరమ దొంగ ఇంకొకటి లేడు. నమ్మిన యేసయ్య కూడా దొంగ యేసయ్య, వచ్చిన యేసయ్య ఎవరు సహాయం అడగలేదు. ఆమె దగ్గరికి పరిగెట్టం లేదు, ఆమె పరిస్థితికి సహాయం. జంకడి పోతున్నాం మనం చేయకూడదు. మన కులం కాదు, మన కుటుంబం కాదు, మనకు సంబంధి కాదు. అది యేసయ్య స్వభావం కాదు, యేసయ్య స్వభావం. ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా ఏం చేస్తాడు? సహాయం. మంచి సమరుడు కదా, మనకు అందరికీ తెలుసు కదా. యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరాడు, ప్రయాణం అయితే ఎవరి చేతిలో పడ్డాడు? దొంగ చేతిలో పడ్డాడు. ముందు ఇద్దరు వెళ్ళారు, అభిషేక్తులు వెళ్ళారు, వాళ్ళు ఏళ్ళు వెళ్ళారు. మన దాంట్లో కూడా కొన్ని అభిషేక్తులు ఉన్నారు. ఏ ఊడికి నయా పైసా సహాయం చెయ్యరు. నాయన పాడెత్తాలన్నా నలుగురు కావాలి, పొయ్యి తప్పాలన్నా ముగ్గురు కావాలి. పిల్లలు ఎక్కడ కాకి ఏం ఎక్కాలన్నా వాడి అందరూ కావాలి అంటారా? ఎత్తాలన్నా ఎంతమంది కావాలా? నలుగురు కావాలా? ముందే కొందరు ఇప్పుడే బుకింగ్ చేసేసి ఉంచేసారు, నలుగురు సెట్టింగ్ చేసి ఉంచండి, మంచిది. స్వభావం అట్లాంటిది కదా. సమాధి కార్యక్రమం వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు చూసే గొడవే. ఎక్కడ ఇవన్నీ రుద్దరిపోయి ఓ నాయన 5 నిమిషాలు మోసేసరికి ఏమైపోతుంది? ఓ నాయన 40 కిలోలు సవం 80 కిలోలు ఇవన్నీ ఏమైపోతుంది? కొట్టుకుంటారు. ఎక్కడ సమాధి కార్యక్రమం అన్నది మర్చిపోతారు, తోటి సంబంధి అనే విషయం కూడా మర్చిపోతారు. ఏం చేయాలి? నువ్వు పోయినా ఇంకొక 5 నిమిషాలు పాత కార్యక్రమం లేకపోతే కొత్తతో పుడుచుకుని తెచ్చిపోతారు. అర్థం కాలేదు అనుకుంటా. అదో దేవుని బిడ్డలారా, ఆయన కుమారుని కూడా ఏం చేశారు? మోసి తీసుకొచ్చారు. కానీ యేసయ్య ఏం చేశారు తెలుసా? దయ కలిగిన వాడు, మోసిన వారిని ఆపేసే దేవుడు. యేసయ్య కూడా ప్రత్యేకత ఏంటో తెలుసా? యేసయ్య సమాన్ని ముట్టగలుగుతాడు. అదో మనకందుకే కదా ఎక్కడికి మనం వెళ్ళాం సమాధి కార్యక్రమం. బైబిల్ బాగా చదవాలి. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆడ విశ్వాసానికి తగ్గట్టు కూడా విశ్వాసం లేకపోతే ఇది దొంగ విశ్వాసం. ఊరు నన్ను చంపేస్తా, సత్తే చచ్చిపో, ఏముంది? అక్కడ ఒక స్తంభం నీ పేరు మీద వచ్చింది. ఏమి ఈ ఊరుకున్న సిద్ధాంతం ఏడిది? ఆడవాళ్ళు ఏడకెళ్ళకూడదు. ఈ అమ్మ వెళ్ళింది, నిలకడటం కలిగింది, అందరికీ సాక్ష్యం. ఆ అమ్మ వెళ్తా, నేను వెళ్తా. కాలేదు. అదో కొందరు ఏం మొదలరు, ఊరు సిద్ధాంతం మొదలు. ఒకడు వెళ్ళాడు, కథలు మనకి చెప్పడానికి ఇష్టం లేదు, దాన్ని మీకు అర్థం అవ్వాలి కదా. ఒకడు వెళ్ళాడు గాడిది కొనుక్కోవడం, భార్య భర్త కలిసి ఎక్కడికి వెళ్ళారు? గాడిది కొనుక్కోవడానికి వెళ్ళారు. గాడిది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వెళ్ళి కొనుక్కున్నారు, తీసుకొస్తున్నాడు, నడిపించుకొని తీసుకొచ్చారు. నలుగురికి ఏమి ఒరే మూర్ఖుడా, భార్య భర్త కలిసి ఎక్కేసి వెళ్ళచ్చు కదా. ఇద్దరు కలిసి ఏం చేశారు? గాడిద ఇలా కాసేపు వెళ్ళారు. ఇంకో నలుగురు కలిసి ఒరే గాడిద, ఇద్దరు ఒకే దాని మీద ఎక్కుతారా? ఆ గాడిద ఎలా మాట్లాడరా మిమ్మల్ని? ఎవరో ఒక్కడెక్కండి, ఒకటి ఎక్కండి. ఇక్కడేం చేశాడు? అమ్మయ్య ఆడెవడో చెప్పాడు కదా. ఆ భార్యని ఎక్కించేసి ఇటు దిగిపోయాడు నడిచి.
ఇంకా కొంతసేపు వెళ్ళినప్పుడు కొందరు ఎవరే మూకురా భార్య మీద అలాగే ఎక్కించుకొని నడిపిస్తారా, నువ్వు కూడా ఎక్కడ లంటించినడు. ఇంకాసేపు వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఏం చేశారు, ఇంకా కొందరు రే మూర్ఖులా మీరే గాడిని తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారా, ఇద్దరు కలిపి గాడిని మూసారు. చివరికి ఊరు ఏం మనిషి మూర్ఖుడు నువ్వు ఆ గాడిని మోసి తీసే వీళ్ళు చివరికి మొదలక దీని గాడిని పంపించేశారు. ఇలాగే ఊరు మాట సాంప్రదాయాల మాట పెట్టి ఇలాగే ఇరికింపబడి తింటావు. నువ్వు కొనుక్కొని సంపాదించి నీ చేతి నుంచి తెలియకుండానే మాయమై అందుకే కదా బైబిల్ చెప్పేది, క్రీస్తులోకి వచ్చి తీరితే ఏం లేదు, సాంప్రదాయాలు లేవు, కట్టుబాట్లు లేవు, అన్ని వేరే. బైబిల్ మనకి చెప్పేది ప్రత్యేకత చెందేది, అది పరిశుద్ధతకు అంకితం చెందేది. అందుకే కదా మోషే మరణించిన గడియలో ఎవరు సమాధి చేశారు? దేవుడే సమాధి. ద్వితీయోపదేశం దగ్గర 34, 32, 33, 33, 32, 33, 34 ఇంటికి వెళ్తారండి. దేవుడే ఎవరికి సమాధి ఇచ్చారు? అంత గొప్ప దేవుడు ఒక మనిషిని సమాధించుకోగలిగి తీరితే నువ్వు తోటి మనిషికి చోట ఏం చేయలేవు, సమాధి చెయ్యలేవా? చెయ్యలేకపోతే దొంగ వేసేయలేను. దొంగ వేసే పేరు మీద పాటలు, దొంగ వేసే పేరు మీద ఉపవాసం, దొంగ వేసే పేరు మీద అన్ని పనులు చేస్తాడు. అది ఏసైకి అందదు, దొరకదు. ఏసైకి జాలి కలిగిన దేవుడు, సహాయం ఇచ్చే దేవుడు. అందుకే కదా సమీరుడికి ఏం చేశారు, అందరూ కొట్టేశారు, దొంగలు కొట్టేశారు. ఏం ఆ ఊరిలో నుంచి ఎవరు బయలుదేరారు? మంచి ఒక సమరుడు బయలుదేరాడు. ఆయన ఏం చేశాడు? ఆదుకున్నాడు. హలో, ఈ కాలంలో మనం ఏం చేయాలి? ఇతరులకు సహాయం చేయాలి. చేస్తే ఏం రుజువు అవుతుంది? సిలివెక్కిన ఏసయ్య మా ఇంటికి వచ్చాడన్న రుజువు. లేకపోతే సలంకాలం ఏసయ్య ఉందని మిగిలిపోద్ది. అర్థం కాలేదు. నా ఏసయ్య సమాధి కాలేదు. అందుకే బైబిల్ చెప్పేది, సమాధి దగ్గర ఒక రాత రాసిన ఆయన ఇక్కడ లేడు, ఇక్కడి నుంచి ఆయన ఏమైపోయాడు? జ్ఞానాన్ని మోస్తున్నా, నా లోపల ఆయన ఉన్నాడు, నేను ఎక్కడికి సహాయత నాలో నుంచి సహాయం. చచ్చిపోయిన కుమారుడు చెప్తాడు దేవుని, నేను పిలవకుండా నా దగ్గరికి వచ్చాను, నేను పిలవకుండా నా సమాధిని ముట్టుకున్నాను, నా పాటని ముట్టుకున్నాడు, నేను చెప్పకుండా నాతో మాట్లాడాడు, నేను చెప్పకుండా నన్ను పిలిచాడు, నేను నా అమ్మ ఏం చెప్పకుండానే. ఇది ఏసయ్య. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే కదా కీర్తన 34:18 చెప్తే, ఇరిగి నలిగిన హృదయానికి దేవుడు యేసయ్య సమీపస్తుడు. అదో ఈస్ క్లోజర్, వెరీ క్లోజ్. ఎట్లాంటి వాడి దగ్గర? ఇరిగిన దాన్ని మనం ఏం చేస్తాం? ఇరిగిన దాన్ని మనం ఏం చేస్తాం? తాళం విసిరేస్తాం. ఆయన ఇరిగిన దాన్ని యాకించి దగ్గర పెట్టుకుంటాడు. నీ హృదయం విరిగిపోయి ఉంది కదా, దగ్గర చేర్చుకుంటాడు. ఆయన హృదయాన్ని తిరిగి అతికిస్తాడు. నీ జీవిత స్థితిగతి ఇరిగిపోయి ఉంది కదా, నీ వైవాహిక జీవితం ఇరిగిపోయింది కదా, జతగలుగుతాడు. నీ ప్రార్థన విషయం ఇరిగిపోయింది కదా, నీ ఆత్మిక విషయం ఇరిగిపోయింది కదా. He is a God who makes everything perfect. అన్నిటినీ సిద్ధపరిచిన దేవుడు, అన్నిటినీ కనబరిచే. మనం ఎప్పుడో దేవుని ఆజ్ఞలను ఏం చేసాం? ఎరగొట్టేసాం. ఆయన మన కొరకు చచ్చిపోయాడు. ఒక్క ఆజ్ఞ మనం ఏం చేయట్లేదు. అయినా మన కోసం ప్రాణం ఇచ్చి తీరాడు. ఆయన మన కోసం జీవించి తీరాడు. ఆయన నీ స్వస్థత కోసం ఆయన గాయం పొంది తీరాడు. అదో ఈ యేసయ్యే నిజమైన యేసయ్య. అందుకే శవాన్ని ఎవరు ఏం చేయరు. యేసయ్య ఏం చేశారు? సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అందుకే కదా చచ్చిపోయిన దగ్గర వేసిన బట్టలు కూడా గడ దగ్గర పెట్టారు. ఏది మరి నిన్ను కూడా బయటే పెట్టాలి కదా, నువ్వు కూడా వెళ్ళావు కదా. రోజు ఒక కుర్రోడు అయితే అయ్యా పందులు మనం తినకూడదు, పందుల్లోకి ఏం దూరినాయి. నేను అన్నాను ఓకే పందుల్లో దూరినాయి, ఓకే నువ్వు నమ్ముతున్నావు, ఓకే పందుల్లో దూరినాయి. మరి ఆ పందులన్నీ నీళ్ళలోకి దిగినాయి, ఆ నీళ్ళు ఎక్కడ మూత అవుతున్నావు. లాజిక్ నువ్వు మాట్లాడితే నేను లాజికే మాట్లాడతా. పందులు నువ్వు తినకూడదు అంట, నీళ్ళు తాగివచ్చా?
హలో అయిపోయింది కాసేపు అందరూ బ్యాక్ అయిపోయారు. హలో పొందరండి ఆడికి అందరూ నీళ్ళు తాగేస్తున్నావే, బాటిల్లో తాగేస్తున్నావు, కొండలో తాగేస్తున్నావు, ట్యాంకీలో పెట్టి తాగేస్తున్నావు, బోర్ కింద దిగి తాగేస్తావు, ఎలా తాగేస్తున్నావు? అలాగే ఏమి లోపలికి రావాలిగా. అలాగే ఏం లేదు. అలా కొందరికి పొలం దేవుని మీదకే ఉచ్చ కులస్తులు నీచ కులస్తులకి ఏం మీరు రక్తం ఇచ్చుకోవాల్సిన ఉచ్చం లేదు, నిత్యం లేదు. బండి గుద్దేసుకున్నాడు, రక్తం మొత్తం కాలుతుంది, అప్పుడేం లేదు. అప్పుడు ఈ పాట వినమాట. హలో గుండె పగిలిపోయింది, గుండె ఆపరేషన్ మార్చేయాలి, ఎవరి గుండె అయినా పర్వాలేదు. అర్థం కాలేదే. నిత్య కులస్తుడైనా నిత్య కులస్తుడైనా కారేది రక్తమే, ఇది ఎముకే, వేదన పడేది హృదయమే, నొప్పి వచ్చేది శరీరానికే. అంటే మనలో ఏం లేదు, వేసే దాన్ని బద్దలు కొట్టడానికే వచ్చింది. అందుకే చావు ఇంటికి వెళ్తే కొందరు పర్ఫెక్ట్ ఉంటారు, ఏది ఉంటారు. వేసే ఎలా చేయలేదు, వీళ్ళు ఏం చేశారు, ముట్టారు. అపవిత్రైతే ఏమైంది, నాలో నుంచి పరిశుద్ధత వ్యాపరించబడింది. ఒక్క చెత్త మామిడికాయ ఉన్న బొట్ట మామిడికాయ అన్ని పోటీ చేసేది. ఇదే కదా మన సిద్ధాంతం. నేను చెప్పే సిద్ధాంతం అలా కాదు. ఒక్క మంచి మామిడికాయ చెత్త అయిన మొత్తం మామిడికాయ మంచి మామిడికాయ సకల మానవులతో ఏం చేయగలరు. అందుకే మనలో ఏం లేదు, కులాలు లేవు, మతాలు లేవు, రంగు వేసగతి లేవు. ఓకే నేను చాలా కాస్త నల్లగా ఉన్నాను, మంచిది. ఏమి ప్రాబ్లం ఏంటి, పౌడర్ ఏమి రాయక్కర్లేదు. మీరు తెల్లగా ఉన్నారు, పౌడర్ రాసుకోవచ్చు అంతే. రంగులో కూడా ఏం లేదు. నాకు జుట్టు తెల్లగా ఉన్నాయి, నీకు నల్లగా ఏం చెప్పుకోవడానికి లేదు. బైబిల్ చెప్పిన అందరూ సమానులే, మన లోపల ఏం లేదు, ఏం లేదు. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసుకోవాలి, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేది ఆడదా కాదా తెలుసుకోండి. దానికి ఎంత తినడానికి ఉంది, ఎంత ఆస్తి అది చూసుకోవడం కాదు, పశువుల వ్యాపారం కాదు. అర్థం కాలేదు. అందరు ఎల్లగానే పశువుల వ్యాపారం మొదలెట్టారు. ఎంత ఎత్తారు అంటే అర్థం చేసుకుని ఆడి శరీర ఆరోగ్యం ఏమైనా అమ్మేస్తాడు. అదో ప్రేగుడు అయిపోయింది. ఆడది రాగానే అట్లాంటి నాపోద్దు, సంపాదించి తెచ్చి పెట్టి తెచ్చి నాకు ఇవ్వగలిగిన వాడు అయితే చాలు. పెళ్లి చేసుకుంటే మగాడిని చేసుకోండి, నేను చెప్పండి, మీరే అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకుంటే అట్టాన్ని చేసుకోండి, మగాడిని చేసుకోండి. నేను సంపాదించి నీకేం చేస్తా, అన్నం పెడతా, నీ అవసరాలన్నీ తీరుతా, నీకు సౌకర్యం మీ నాన్న ఇచ్చింది నేనేం చేయక్కర్లే. నేను బబ్బబ్బాగాడిని కాదు, నేను సంపాదించి సిద్ధాంతంలో మారాలి దేవుని విడలో. అదో మన కృషితో మనం ఏం చేయాలి, బతకాలి, బతికించుతో తీరాలి. నాన్న సొమ్ము తినడం కాదు, అత్తగారి మామగారి సొమ్ము తినడం కాదు. అటు పెట్టు అటు పెట్టు అటు పెట్టి చెప్పు, నాయన నువ్వు నాకు పెట్టక నేను నీకు పెడతా. చచ్చే 2 నిమిషాలు ముందు ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తాడు. అది అత్తైనా మామైనా నాన్నైనా అమ్మైనా. ఇది అడగలేదు, ముందు నుంచి ప్యాకింగ్ చేస్తారు. ఏమి ఆస్తి కోసమే అమ్మ నాన్న ప్రేమించేది. హల్లెలూయా. లేకపోతే ఆస్తి ఉన్న అమ్మ నాన్న పిల్లలకి నీకు నయా పైసా అయ్యమనరా, ఇంటికి కూడా రాడు. 90% మంది అమ్మ నాన్న పిలిచేదే ఏమి చూసి. హలో యేసయ్య అంటాడు కాదు, బైబిల్ చెప్తుంది ఆయన సకల భూమికి ఆకాశానికి చక్రవర్తి. అన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు, నీ నా కోసం వదులుకున్నాడు, అంగీకరించి తీరడానికి. అందుకే యేసయ్య ముడితే చావం ఏమైతే జీవం పొంది తీరుతాడు, ముట్ట కొట్టనిది ముట్టేటట్టుగా మారిపోతుంది. అంటే మనలో ఏం లేదు, ఇలాంటి అంటు వ్యాధులు మనకి లేవు. హలో చివరి మాట, మనలో ఏం లేదు. అంటు వ్యాధి కొందరు అంటు బల్లారాధన వచ్చినప్పుడు అంటు వ్యాధి కొందరికి వస్తుంది. దయచేసి నువ్వు బల్లారాధన తీసుకోకపోతే బయట కూర్చో. కొందరికి ఎప్పుడు వస్తుంది బల్లారాధన. హలో హోటల్కి వెళ్ళి కడగలేని ప్లేట్లో ఎంతైనా తినేస్తాం. బస్సు మీద ప్రయాణం చేసేస్తాం, కడగలేని సిగ్గు ఎంతైనా రుద్దుకు కూర్చుంటాం.
ముట్టోడు కూర్చుంటాడు, ముట్టోడు కూర్చుంటాడు, అడుగుతున్నాడు ఎప్పుడు నో ప్రాబ్లం. అలాంటప్పుడు ఈ ప్రాబ్లం దేనికి? ఎందుకో కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటిది? హృదయం కరెక్ట్ కాదు. హలో, యేసయ్య హృదయం పరిశుద్ధమైనది, యేసయ్య రక్తం పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది. హలో, నువ్వు అపవిత్రమైన దానిని తాకాలి, నీ మూలంగా పరిశుద్ధం అవ్వాలి. హలో, మేము ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాం, కుష్ఠరోగ సంఘానికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు అక్కడ సంబోధించేటప్పుడు నాకు రక్తం ఉడుకొచ్చింది. ఇది కుష్ఠరోగ సంఘం అని. కుష్ఠరోగ సంఘం అని బైబిల్లో ఎక్కడా లేదు, దేవుని సంఘం అని రాస్తుంది. వాళ్ళకి ఏమి ఉండొచ్చు, కుష్ఠ వ్యాధి ఉండొచ్చు, వాళ్ళకి అలా సంఘం ఏం లేదు. దేవుని సంఘం, దేవుడు తన రక్తంతో రక్కున్నది. వెళ్ళి భోజనం చేసాం, ప్రార్థన చేసాం, ఏమో వచ్చాం, కుష్ఠమే మనకి రాలేదు. వాళ్ళకి ఆశ, వాళ్ళకి ఇంకా ఆనందం కలిగింది. నాయో మాలో కాని వాడప్పుడు మా దగ్గరికి వచ్చి ఏం చేశాడు, మాతో కలిసి. ఇది దేవుని ప్రేమ. నువ్వు తాగాలి. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, మనం మట్టి పాత్రలకు ఇరిగిపోయిన దానిని, కానీ దేవుని యొక్క చెయ్య మనల్ని తాకింది కాబట్టి ఇరిగినది మళ్ళీ ఏమైంది, తిరిగి కట్టబడింది. ఇరిగిన నీ కుటుంబాన్ని జతకలపడానికి, ఇరిగిన నీ ఆత్మని జతకలపడానికి, ఇరిగిన నీ శరీరాన్ని జతకలపడానికి, ఇరిగిన నీ బుద్ధిని జతకలపడానికి. ఉపవాస ప్రాంతంలో దేవా టచ్ మీ లార్డ్, నన్ను తాకము దేవా, నాలో స్పర్శ కావాలి దేవా, నా జీవితంలో నీ తాకిడి కావాలి దేవా. యేసయ్య తాకితే మట్టి ఏమైపోతే మాట్లాడే ఒక వ్యక్తి. యేసయ్య తాకితే సవాళ్ళు ఎదురుస్తాయి, యేసయ్య తాకితే రోగాలు వదిలిపోతాయి, యేసయ్య తాకితే బిడ్డలను జరిగితే కొందరు తాకుతున్నారు. ఎవరు ఆగారు? మోసే వాళ్ళు ఆగారు. ఎందుకు మోసం? నేను మోసేది పుట్టిన ఎవడ మొయ్యడు. పార్టీని మనం మోస్తున్నాం కాబట్టి అది నీకేమి ఇస్తున్నాడు, నువ్వు మోస్తున్నావు కాబట్టి అది ఇస్తున్నాడు. మొయ్యడం వదిలి అది అర్థమైతే అక్కడికి వెళ్ళావు. చివరి మాట, ఈ కాలంలో ఉన్న కూడికలు కూడా పార్టీ వాళ్ళే నడిపిస్తారు. నేను చెప్పేది మరి పార్టీ గారిని ఎవరు పిలవక్కర్లేదు, వాళ్ళే పిలిపి చాలా వాక్యం చెప్తారు కదా. హలో, అర్థం కాలేదు అనుకుంటా, నాకు లేదు అనుకుంటా. నేను పార్టీకి ఈరోజు మేము ఆ పార్టీ మనకి కావాలి. పార్టీ దేనికి? ప్రజల క్షేమాభివృద్ధి కోసం కావాలి, అందులో మద్దతు కాదు. హలో, అందుకే యేసయ్య ఏ పార్టీని ఏం చేయలేదు, ఏ పార్టీని ఆయన ఏం చేయలేదు. ప్రోత్సహించాడు, ప్రాణం ఇచ్చినాడు, అందరి కోసం ఇచ్చాడు. అందరి కోసం ఇచ్చాడు, అందరి కోసం ఇచ్చాడు, అందరి కోసం ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయలేము, పార్టీని ఆధారపడి చేయలేము. దాని అర్థం మనం మోస్తేనే వాళ్ళు ఏం చేసేది, మనకి పెట్టేది. అందుకే చాలా మందికి ఇష్టం మోయడం. నన్ను మొత్తం నాకు ఇష్టమే, ఏమి ఇష్టం కాదు, నా బలం ఉపయోగించక్కర్లేదుగా, అంతే కదా. అయ్యగారు అంతా ఇక్కడి నుంచి మనం నడిచి రావాలి, మోసేస్తాను, నాకు ఆనందం, మన జవాను, నేను కూడా ఏదో చేస్తాను. కానీ అది దింపేటప్పుడు అయ్యగారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను మీ అమ్మ నిన్ను మోస్తున్నది, ఎందుకు మోస్తున్నది, ఎందుకు మోస్తున్నది, ఎందుకు అర్థం కాలేదు. ఎన్ని నెలలు? 9 నెలలు మోస్తాం. ఎందుకు? బాధ్యత. ఎందుకు? అమ్మ నాన్నకి పెళ్లి చేసింది కాబట్టి. ఇవన్నీ సిద్ధాంతాలు చెప్తే మీరు నన్ను రాజు కొట్టేస్తారు అనుకుంటారు. పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆమె ఏం చేస్తుంది, ఒక ఆడది యొక్క గర్భవతి అయ్యేటప్పుడు ఏమవుతుంది, శరీరం క్షీణిస్తుంది, శరీరానికి ఉన్న ప్రక్రియలు మారుతున్నది. అయినా ఎందుకు భరించేది? ఎందుకు? భర్తకి పెళ్లి చేసుకున్నాను కాబట్టి, అమ్మ నాన్నకి మాట ఇచ్చాను కాబట్టి, సంఘానికి మాట ఇచ్చాను కాబట్టి. నిన్నెవడో మోసాడు, నిన్ను సేవకుడు మోస్తున్నాడు. ఎలా? ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, ఉపవాసం ద్వారా. పాస్టర్ గారి మీద తిరగడం కాదు, పాస్టర్ గారిని కొట్టేస్తాను, నరికేస్తాను. ఆయన మోస్తున్నాడు నిన్ను. ఆయన ఒక్కరోజు ప్రార్థన ఆపేశాడు, నీ పరిస్థితి తగ్గడానికి ఏసయ్య నిన్ను మోస్తున్నాడు. ఏసయ్య నిన్ను మోసు చెప్పేమాట, నేను నా సొంత చేతులలో వారిని మోసి. అందుకే
సాతాను నీ మీద ఏం చేయలేడు, ఏ ప్రభావం చూపించు. అందుకే ఈ మోసే వాళ్ళు ఏం చేశారు, ఆపారు. ఇంకా ఇది మోయడానికి యుక్తం కాదు, వీడు సొంతంగా నడవాలి. ఇంకా ఈ ఎవరిని మోయ, అందుకే మనల్ని ఎవరు మొయ్యక్కర్లేదు, సొంతంగా నడవచ్చు, సొంతంగా మాట్లాడవచ్చు, సొంతంగా పని చేయొచ్చు. ఎవరి మాట ఇది లెగిసిన వెంటనే ఏం చేయడానికి మాట ప్రారంభించాడు, మాట్లాడడానికి ప్రారంభించాడు. ఏసై లేపితే నువ్వు మాట్లాడతావు. ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? నిన్ను లేపిన వాళ్ళ గురించి మాట్లాడతావు. అర్థం కాలేదు. అందుకే కొందరికి సాక్ష్యం చెప్పడం తెలియదు, స్వార్థకి వెళ్ళేటోడు వాక్యం చెప్పడం తెలియదు. దాని అర్థం ఈ సవాన్ని ఏసై లేపలేదని అర్థం. ఏసై ఒక సవాన్ని లేపుంటే అది చెప్తాడు, నేను చచ్చిన సవాన్ని నన్ను ఏసై లేపాడు, నన్ను మోసేవారిని వ్యాపించాడు. ఆయన చెప్పాడు, ఆయన మొయ్యడం కాదు, ఈ సొంత సంఖ్య